హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదండి, యువర్స్ అంజలి, ఇట్స్ మీ అంజలి. అలాగే ఈరోజు నేను పచ్చి రొయ్యలు శనగపప్పు కర్రీ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి, రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొంచెం నీట్గా ఎలా చేసుకోవాలనేది మనం చూసుకుంటే బాగుంటుంది అనేసి నేను చూపిస్తున్నానండి. అలాగే ఇందులోని సన్నగా ఒక తీగలాగా ఉంటుందండి, అది మాత్రం కంపల్సరీ తీసేయాలి. అంటే అది రొయ్యల్లో ఉండేది ఏంటంటే అది నరం ఏదో అంటారండి దాన్ని తీయకపోతేనంట దానివల్ల కిడ్నీలో స్టోన్స్ అవి కూడా వస్తాయి అనేసి అంటారు. అందుకని చెప్పి క్లీన్ చేసేటప్పుడు అది మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. అది మీకు చూపించుదామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మేమైతే 1 కిలో రొయ్యలు తీసుకున్నామండి. ఈరోజు సండే కదా, ఎప్పుడు చికెన్ మటన్ ఇంకా ఇవే ఎందుకులే అని చెప్పి నేను ఈరోజు అయితే రొయ్యలతో కర్రీ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, మనం రొయ్యలన్నీ ఇలా ఒలుచుకొని వాటిని మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఆ రొయ్యలన్నీ క్లీన్ చేసేసరికి నాకు ఒక 1 అవర్ టైం పట్టిందండి. అంటే అక్కడ డ్రెస్సింగ్ చేసి ఇస్తారు, కానీ నేనేంటంటే ఇంటి దగ్గర నేనే చేసుకుంటేనే నాకు ఇష్టమండి. అందుకని చెప్పి నేను ఇంటికి తెచ్చుకొచ్చి నేనే చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని నేనైతే మొత్తం ఒక 5 టైమ్స్ అన్నా కడిగానండి. సాల్ట్ కూడా వేసి మరి కడిగాను. ఓకేనండి, ఈలోపు మనం ఒక చిన్న గ్లాసుడు పచ్చెనపప్పు కూడా నానబెట్టుకోవాలి కర్రీ కోసం. అలాగే ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తం అన్నీ రెడీగా పెట్టుకున్నాను నేనైతే. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం పచ్చెనపప్పు అయితే ఉడకబెట్టుకుందాం. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని మనం శుభ్రం చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ రొయ్యల్ని కాసేపు ఉడకనివ్వాలండి. అంటే మరీ ఎక్కువసేపు కాదు, ఒక 10 to 15 మినిట్స్ ఒక హాఫ్ బాయిల్ చేయాలి. ఎందుకంటే ఆ రొయ్యల్లోని వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, అవి డైరెక్ట్గా కర్రీలో వేసేసామంటే కూర కొంచెం స్మెల్ బాగోదండి. అందుకని చెప్పి ఇలాగ హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అంటే చిన్న పసుపు వేసుకొని ఆయిల్తో పసుపుతో కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు మనం ఇలా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత అందులోంచి వాటర్ అంతా సపరేట్ అయిపోతుందండి. సపరేట్ అయ్యి రొయ్యలు కూడా బాగా అవుతాయి. అంటే మనం కర్రీలో డైరెక్ట్గా వేసామనుకోండి, అది వాటర్ ఎక్కువ వచ్చేసి కూర కూడా కొంచెం టేస్ట్ చప్పగా అయిపోతుంది. అందుకని చెప్పి నేనైతే ఇలా బాయిల్ చేసి వేస్తాను. చూసారు కదా, రొయ్యలు అయితే బాయిల్ అవుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, రొయ్యల నుంచి ఎంత వాటర్ అయితే బయటకు వచ్చిందో. ఈ వాటర్ ఏం మనం పారబోయక్కర్లేదండి. మనం మళ్ళీ కర్రీ చేసేటప్పుడు ఈ వాటర్తో పాటే రొయ్యలు అందులో వేసుకున్నా ఏం కాదు. కాకపోతే ఇలా ఉడకబెట్టడం వల్ల అదేమంటారు, నీచు వాసన అనేది తగ్గుతుందండి పసుపు వేసి ఉడకబెట్టడం వల్ల. అందుకనే నేను ఇలా ఉడకబెట్టుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, శనగపప్పు కూడా కొద్దిగా ఉడుకుతుంది పక్కన. ఈలోపు మనం మసాలాకి కూడా సిద్ధం చేసుకుందాం. అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా గసగసాలు వేసుకోవాలి. ఇందులో మనం వేసే పెద్దగా ఏమి లేదండి మసాలా అనేది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, గసగసాలు వేసుకోవాలి. అలాగే ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది. మరి మసాలా ఎక్కువగా అయిపోయినా మళ్ళీ అది చికెన్ మటన్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేను తక్కువగా వేసానండి. జస్ట్ ఫ్లేవర్ కోసం అన్నట్టు చెక్కలు, లవంగాలు వేసాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, రొయ్యలు అయితే ఉడికిపోయినాయి. వీటిని పక్కన పెట్టుకొని మళ్ళీ మనం ఒక గిన్నె పెట్టుకుందాం కర్రీ చేసుకోవడానికి. చూసారు కదండి, అయితే ఒక బౌల్ పెట్టుకొని, ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఈ నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఎక్కువగా కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఆయిల్ వేడయింది. ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇది మనం ఆనియన్స్ ఇలాగ ముక్కల కిందన్నా కట్ చేసుకోవచ్చు, లేదా మనం మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ముక్కలు ఫ్రై చేసుకుంటేనే కూర బాగుంటుందండి. మరి అంటే మనం పచ్చెనపప్పు వేస్తాం కదా, మళ్ళీ ఒకవేళ మనం పేస్ట్ చేసి వేసుకున్నాం అనుకో టేస్ట్ అంత బాగోదండి. అందుకని నేను ఇలాగేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి.
మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేనైతే మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. చూసారు కదండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలాగే నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఒకసారి మనం మళ్ళీ ఒకసారి కలపెట్టుకుందాం. ఓకేనండి. ఈలోపు నేను రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా కుక్ అవుతుంది ఒక పక్కన. చూసారు కదండి, ఆనియన్స్ అయితే ఇలాగా మంచిగా ఫ్రై అవుతున్నాయి. అందులోనే కొద్దిగా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే రాక్ సాల్ట్ వేస్తాను. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. మీడియంలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అది మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, మనం ఇలాగ మంచిగా మధ్య మధ్యలో కలుపుతుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటాలు వేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. మరీ ఎక్కువగా టమాటాలు కానీ ఆనియన్స్ కానీ ఎక్కువగా వేసినా కర్రీ కొంచెం తియ్యగా అయిపోతుందండి. అందుకని చెప్పి నేను 2 టమాటాలు మాత్రమే వేసాను. వేసి అవి కూడా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మూత పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా కుక్ అవుతాయి. అందుకనే నేను మూత పెట్టుకున్నాను. చూసారు కదండి, ఆనియన్స్ టమాటాలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసాను. కారం వేసుకొని కాసేపు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈలోపు శనగపప్పు కూడా ఉడికిపోయింది. అయితే దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం ముందుగా రొయ్యలను అయితే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ కోసం మనం మసాలాను అయితే రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని అయితే మనం మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాం. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం దగ్గరగా చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటాలు, ఆనియన్స్, అలాగే సాల్ట్, కారం అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న రొయ్యలు వాటర్తో పాటు అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, మనం ఇలా రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, మనం ఇంకా సపరేట్గా ఇంకా ఏమంటారు వాటర్ అది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. ఇందులో మళ్ళీ ఇప్పుడు మనం పచ్చెనపప్పు అందులో వేసుకోవాలి. ఈ శనగపప్పులో ఉన్న వాటర్, అలాగే మనం ముందు వేసాం కదా రొయ్యలు, ఆ రొయ్యల్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇంకా సపరేట్గా వాటర్ అనేది ఏమీ వేయక్కర్లేదు. నేనైతే అసలు వాటర్ ఏమీ వేయలేదండి. వాటితోనే అలాగా చేశాను కర్రీ. చూసారు కదండి, కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాకైతే ఒక 1/2 అవర్ పైనే పట్టింది. కాకపోతే వీడియో కదండి, మరీ అంత 1/2 అవర్ పెడితే బాగోదు కదా, లెంతీ ఎక్కువైపోతుందని నేను ఇంకో 9 మినిట్స్ వరకు నేను ఈ వీడియోని ఎడిట్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం ముందుగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మసాలాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి కొత్తిమీర కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇంకో 10 మినిట్స్ వరకు. అంటే మసాలా వేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ అయితే దగ్గరికి అవుతుంది. చూసారు కదండి, కర్రీ అయితే దగ్గరగా అయ్యింది. ఇంకా మనం గ్రేవీగా కావాలంటే ఇలా దించేసుకోవచ్చు, లేదంటే ఇంకా కాసేపు మనం ఉడకబెట్టుకోవచ్చు. అంటే ఇంకా కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదండి, అంతే. కర్రీ చేయడం అనేది చాలా సింపుల్ అండి. కాకపోతే రొయ్యలు క్లీన్ చేయడమే ఎక్కువ ప్రాసెస్.